ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. తప్పకరంభయో మరి కృతాసి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నటువంటి ఆరాటంతో మనం ఈరోజు విశాఖపట్నం పరిసరాల్లో ఉన్నటువంటి పద్మనాభం మండలం మద్ది గ్రామానికి వచ్చాం. మరి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారి ఇంట్లో ఎంతోమంది కళాకారులు చేరవచ్చినారు. వారందరినీ కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కళాభిషేకంలో ఒక మంచి కళాకారుడు మన ముందున్నారు. వారి చేత మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ తొలి పరిచయాన్ని మన ప్రేక్షకులు తెలియజేయండి. మీ పేరు, ఊరు? మాది విజయనగరం జిల్లా బొండబిల్లి మండలం మరువాడ గ్రామం కాపురస్తులు. మా నాన్నగారు పసగాడ రామమూర్తి గారు. పసగాడ రామమూర్తి గారు. ఓహో, పరిచయం ఉన్న పసగాడ. మా అమ్మగారు సత్యనారాయణమ్మ గారు. ఈ 4వ అబ్బాయినండి. పసగాడ సింహాచలం గారు మా అన్నయ్య గారండి. అవునా? సొంతం బుడతనాపల్లి. బుడతనాపల్లిగా. చాలా సంతోషం. పక్కనేనండి మరువాడ, 1 కిలోమీటరే. అక్కడ ఉంటున్నాను నేను పోస్ట్ మాస్టర్ గాను. ఓకే ఓకే. పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తాను. వెరీ గుడ్. మరి మన ప్రేక్షకులకు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. గంగణపతే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యే నమః. ఓం సద్గురు పరమాత్మనే నమః. సద్గురుదేవానంద మహారాజ నమః. ఆంగికం భవనం యస్య వాచకం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాది తము వందే సరస్వత్యే నమః. సరస్వత్యే నమః.
ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టారు. ఉత్తరాలు పంచేటటువంటి పోస్ట్ మ్యాన్గా ఉండి ఈ పద్య నాటకానికి ఎలా వచ్చినారంటారు? మా చిన్నాన్నగారు పసగాడ సూర్యనారాయణ గారు అని అర్జునుడు, నక్షత్రుడు, భాగవతారు హరికథలు చెప్పేవారండి. అతను కే నాగేశ్వరరావు, తర్వాత ఉమ్మడే అప్పారావు గారు, లోలిగాచారి, తవిటి గారు, కొవ్వాటి రాజు గారు ఉండేటప్పుడు మా చిన్నాన్న గారు వాళ్ళ బ్యాచ్తో వాడేవారు, నాటకాలు ఆడేవారండి. అతను ఉండేటప్పుడు కూడా తర్వాత నాకు అతను వాయించుకొని పాడేవారు కానీ అక్కడికి వెళ్ళేవాడిని కానీ నాకు ఈ ఇంట్రెస్ట్ ఏం లేదండి. తర్వాత 2012లోను మరవాటి రాజు గారు హరిశ్చంద్ర నేర్చుకున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు అతనికి నేను ప్రాంప్టింగ్ ఇచ్చేవాడినండి. తద్వారా అప్పుడు తామరపిల్ల చింతామణి నాటకం, ఈ డైరెక్ట్ నాటకం కాదండి, ఈ కలియుగ శృంగార చింతామణి నాటకం ఉండేది. అందులో బిలవమని నేర్చుకున్నాను సార్. బిలవమని పాత్ర అందులో పూర్తిగా నా పూర్తి నాటకం అందులో ఉండదు, అందులో కొంచెం కొంచెం పద్యాలు నేర్చుకున్నాను. మరి మా ప్రేక్షకుల కోసం పద్యాన్ని చెప్పు చెప్పు. భార్యను దుఃఖపెట్టి భర్తలు మాత్రము లేరా అడియేనే నీ అనుభవింది. ఎందుకు లేరు రాధా, ఎందుకు లేరు? అప్పుడు అర్ధాంగిలక్ష్మి అయినట్టి ఇల్లాలిని రాధా, అర్ధాంగిలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువా చీటికి మాటికి చీటికి మాటికి చెరపొడు ఆడుతూ జంగామునూరక ఏ పిలుచువారు పరమగత్తల ఇంట బాలికిండ్రై ధర్మపత్యులను మల్లిపడివారు బయట ఎల్లర జాడబడి వచ్చి ఎంతడు కొలతెను కలులు కటనలు ఈడులు కలుసుమతులు గలరు, కలులు కటనలు ఈడులు కలుసుమతులు గలరు. పురుషులలోన వ్యక్తంకుడిదము మరి చాలా చక్కగా మంచి పద్యాన్ని పాడినారు సార్. చింతామణి నాటకంలో ఉన్నటువంటి పద్యాన్ని మీరు ఎన్ని ప్రదర్శనలు చేస్తుంటారు? చింతామణి 1200, 1300 1213 నాటకాలు. మీ తొలి గురువులు ఎవరంటారు? గురువు గారు కనకం లింగరాజు గారని నాకు ఈ పద్యాలు నేర్పించారండి. ఒక బిల్వమంగళ పాత్ర అయినా ఇంకా ఏమన్నా నేర్చుకున్నారా? అదొకటి. ఈ మధ్య హరిశ్చంద్ర వారణాసి 4-5 ప్రాగలు నాడింది. అవునా? ఓకే. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? నేనండి ఈ వినికిడేనండి. అంతేనా? వినికిడే తప్ప గురువు అని ప్రత్యేకంగా నేను ఎవరు పెట్టుకోలేదు, తెలియదండి అసలు. అలాగే వాళ్ళకించి ప్రోగ్రామ్కి వెళ్ళడం చూడడం రాదు. డైరెక్ట్గా స్టేజ్ నాటకాలు ఆడేస్తున్నారు? ఒక్క వారణాసినే ఆడుతున్నాను. అవునా? నీకు మరి ఒక పద్యాన్ని పాడండి. కలికి భవితవ్యముడు ఎవరెరుగుదురు దేవి, భవితవ్యముడు ఎవరెరుగుదురు కలికి కలిగి రెక్కలు రాని పిల్లలను సాగవు ఊటిలో
ఈలోన పిల్లలను స్వామి గతించును. లేక పొలల పొలం చిక్కులు పురుగులు ఈ ఇలపై ప్రాణులకు వియోగముతో సార్ చాలా చక్కగా మరి మాల్కోస్ రాగాన్ని మా ప్రేక్షకులు వినిపించినారు. అంటే దాని మీదే కృషి చేస్తున్నటువంటి చాలామంది కంటే ఏదో అవకాశాన్ని బట్టి లేదంటే వీలు కుదిరినప్పుడు మాత్రమే మీరు వెళ్ళి సాధన చేసి డైరెక్ట్గా నాటకాలు ఆడేటువంటి స్థితికి ఎదిగినారంటే మీ యొక్క నిశిత పరిశీలన ఆ వినికిడి జ్ఞానంతోనే నేర్చుకొని పాడేటువంటి ఆ కెపాసిటీ దానికి నిజంగా మీకు కళాభివందనాలు సార్. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడతారు. 90 ఏళ్ళు తరబడి ప్రాక్టీస్ చేస్తారు కానీ దాంట్లో మాత్రం పరిణతి ఉండదు. మీరు ఏదో అడపా ప్రాక్టీస్ చేసినా కూడా ఇంత బాగా పాడుతున్నారంటే చాలా గ్రేట్. మరి మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నటువంటి వారు ఎవరంటారు కళారంగంలో? ప్రస్తుతం మన గురువుగారు ఈ మధ్య వెళ్తున్నానండి ఇక్కడ. గురువుగారితో ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్. అందుకే గురువు గారి దగ్గర ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇంతకుముందు ఒక బసాది శ్రీరామూర్తి గారని మనకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. అతని దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత గురువుగారు ప్రస్తుతం ఎక్కువ ఇతనే వస్తున్నారండి. అతని దగ్గర వెళ్తున్నాం. వాళ్ళు కృష్ణార్జున్ లాగా ఉన్నారు ఇక్కడ. వారి కాంబినేషన్ వల్ల మొత్తానికి రంగస్థలంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటా ఉన్నారు. ఒకరికొకరు సలహాలు సూచనలు తీసుకొని రకరకాలుగా మెరుగులు పరుచుకొని చేస్తున్నటువంటి కళాకారులు చాలా అనుభవజ్ఞులు అనమాట. మరి ఎక్కడ చూసినా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ మా కృష్ణమూర్తి గారు, మీ కృష్ణమూర్తి గారు ఎలా ఉన్నారు, మీ కృష్ణమూర్తి గారు ఎలా ఉన్నారని చెప్పి బాలు సార్ని అడుగుతుంటే నిజంగా బ్రహ్మ విష్ణువు మీరు నడిపిస్తేనే కదా వీళ్ళందరూ కూడా నడిచేది. కృప. చాలా సంతోషం సార్. చిన్నాడు ఆయన. మరి మహాపుణ్యక్షేత్రమైన ఈ
ఛానల్ ద్వారా చాలా నలుమూలలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళందరూ కూడా మీ ద్వారా పరిచయం అవుతుంది. మాకు మీకు ఈ విజయనగరం కళాకారుల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, మరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. మరి గౌరవాధ్యక్షులు, మన ట్రస్ట్ గౌరవాధ్యక్షులు, అష్టాదశ పాత్రధారైనటువంటి నాకు పితృ సమానులు, నాకు ఎంతో సహకరిస్తూ వందలాది కళాభిషేకాలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో తోడై నా నీడై నడుస్తున్నటువంటి పెద్దలు బాలుగారు కూడా వారి పాద పద్మలకు నా హృదయపూర్వక నమస్కారం. అతని ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి పాడండి వారి కోరిక. ఆహా, ఏమేమి సౌందర్య స్వరూపం ఇది! గనికయా ఏది లేక చక్కదనముల కలిగయ, రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన తప్పక రంభయో మరి కృతాసియే లేదు ఆలకింపలేదు ఇప్పుడమంద ఇంటి ఎన్నడు నేనాలకింపలేదు ఇప్పుడమంద ఇంటి ఎన్నడు రెప్పలు ఆల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన తప్పక రంభయో చాలా సంతోషం సార్. మరి మా గౌరవాధ్యక్షుల కోరిక కూడా తీర్చినందుకు మీకు కళాభివందనాలు. సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. నా చిన్న మనం చిన్న సత్కారం చేసుకుంటాం గురువు గారికి. 2 సార్లు తెచ్చాను. సత్కారాలు 2 ఉంటాయి. 2 ఇంకోటి ఉంది సార్, గురువు గారికి. అది ఇద్దరికి థ్యాంక్ యూ. మీరు చేయండి సార్, మీరు కూడా ఇటు చూడండి. అలాగే బాలు గారు కూడా మరి రేటు చేస్తాం. మన ఇంటికొండ ఇక్కడే. మనోవంచబల సిద్ధిరస్తూ అగన్ లక్ష్మీ ప్రసాద్ సిద్ధిరస్తూ ఈ భవ మంచి అభివృద్ధిలోకి రావాలి నువ్వు. ఈ నవద్దు సార్ సింహాచలం 16 సంవత్సరాల తర్వాత తమ్ముడు బాగా కోపం చెందిన వాడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ కళామత్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. ఓ కళామతల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కళాభిషేకాన్ని ఎంతటి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంజనప్పటికే మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.